వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. అవి పేరుకి అందాల పోటీలే, కానీ అవి వారి వ్యక్తిత్వాన్ని తెలియచేసే పోటీలు కూడా. ఒక అందాలు కొలతలే కాదు, చాలా విషయాల్లో వారికి ఉన్న టాలెంట్ ప్రాతిపదికగా ఎన్నో వడపోతలు ఉంటాయి. స్పోర్ట్స్ ఛాలెంజ్, టాలెంట్ ఛాలెంజ్, ఆత్మవిశ్వాసం, మల్టీమీడియా, మానవతా దృక్పథం, ఇలా ఎన్నో అంశాలపైన వారి నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. ఇన్ని రౌండ్స్లో విజేతగా నిలిచి విశ్వసుందరి అయ్యింది సుజాత చువాంగ్. థాయిలాండ్లో పుట్టి పెరిగిన సుజాత 5 అడుగుల 10 అంగుళాలు ఎత్తు కలిగి థాయ్, ఇంగ్లీష్, చైనీస్ భాషలపై పట్టు సాధించింది. అన్నింటికీ మించి తోటి వారికి సాయం చేయాలనుకునే మనస్తత్వం ఆమెది. 16 ఏళ్ల వయసులో బ్రెస్ట్లో కణితి ఏర్పడిన ఆమెకు సర్జరీ చేసి అది క్యాన్సర్ కణితి కాదని తేల్చారు వైద్యులు. కానీ అది క్యాన్సర్ ఏమో అని భయపడిన ఆమె దాంతో చాలా రిలీఫ్గా ఫీల్ అయిన ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు ఓపల్ ఫర్ హర్ అన్న ప్రాజెక్టును ప్రారంభించి అవేర్నెస్ కల్పించడంతో పాటు వివిధ హాస్పిటల్స్ వారితో కలిసి క్యాన్సర్ పరీక్షలు ఫ్రీగా నిర్వహించే ఏర్పాటు చేస్తుంది. ఏ మహిళ క్యాన్సర్ బారిన పడకుండా చూడడమే తన ప్రాజెక్టు లక్ష్యమని చెప్పింది. అందాల పోటీల్లో పాల్గొన్న సుందరీమణులందరూ కూడా మానవతా దృక్పథంతో స్వచ్ఛంద సేవ చేస్తున్నవారే. అందాల పోటీలు అంటే అందాల ఆరిపోతే కాకుండా అన్ని రంగాల్లో తమకున్న నైపుణ్యాలను, చేస్తున్న సామాజిక సేవలను అందరికీ తెలిసేలా చేశారు. విశ్వసుందరి సుజాత చువాంగ్కి అభినందనలు తెలియచేద్దాం.